హాయ్ గైస్, ప్రపంచం కామ్ గా ఉంది అనుకుంటున్నారా? నో, అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో ఎక్కడో బాంబులు పడుతున్నాయి, ఎక్కడో పీపుల్ రోడ్లపై వచ్చి అరుస్తున్నారు, ఇంకా ఎక్కడో పవర్ఫుల్ కంట్రీస్ ప్రమాదకరమైన గేమ్స్ ఆడుతున్నాయి. ఈ 2 minutes లో ప్రపంచం వెనుక జరుగుతున్న రియల్ ట్రూత్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా వార్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. డ్రోన్ అటాక్స్, పవర్ కట్స్, భయంతో బతుకుతున్న కామన్ పీపుల్. ఇది కేవలం ఆ రెండు దేశాల ప్రాబ్లం కాదు. ఇది ఎకనామిక్ వార్, సైకలాజికల్ వార్, ఇది గ్లోబల్ ఇంపాక్ట్ ఉన్న వార్. అక్కడ ఒక మిసైల్ లాంచ్ అయితే ఇక్కడ ఫ్యూల్ ప్రైస్ జంప్ అవుతాయి. దట్ ఈస్ ద రియాలిటీ నౌ. మిడిల్ ఈస్ట్ లో కూడా టెన్షన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఒక స్మాల్ మిస్టేక్ పెద్ద ప్రమాదంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్న వారి గురించి చూద్దాం. ఇరాన్ లో పీపుల్ రైట్స్, సేఫ్టీ, ఫ్రీడమ్ కొరకు ప్రొటెస్ట్లు చేస్తున్నారు. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రపంచ దేశాల నాయకులు వీటిని పట్టించుకుంటున్నారా, లేదా జస్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? డెవలప్డ్ కంట్రీస్ అయిన ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లాస్, పోలీస్ పవర్స్ పై ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఇక్కడ నేను చెప్పబోయేది ఒకటే, ప్రాబ్లమ్స్ ఆర్ గ్లోబల్, నాట్ లోకల్. ఇప్పుడు డేంజరస్ పార్ట్ గ్లోబల్ పాలిటిక్స్. బిగ్ కంట్రీస్ డైరెక్ట్ గా యుద్ధాలు చేయవు. అవి ప్లే చేసే గేమ్స్ ఏంటంటే ట్రేడ్ ప్రెజర్స్, శాంక్షన్స్, టారిఫ్స్, మిలిటరీ థ్రెట్స్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో గ్రీన్లాండ్, సముద్ర దారులు, మిలిటరీ బేసెస్, ఇవి ప్లేసెస్ కాదు, గ్లోబల్ చెస్ బోర్డులు పీసెస్. ఇక్కడ కామన్ పీపుల్ ఆ గేమ్ లో పాన్స్. ఇవన్నీ మనకెందుకు అనుకుంటే థింక్ అగైన్. పెట్రోల్ ప్రైసెస్, గ్రాసరీ కాస్ట్ అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ వార్స్, గ్లోబల్ డెసిషన్స్ తో డైరెక్ట్లీ కనెక్టెడ్. ఇవి జస్ట్ వార్తలు కాదు, ఇప్పుడే మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ప్రపంచం శాంతి వైపు వెళ్తుందా, లేక డేంజరస్ ఫేజ్ లోకి వెళ్తాయా? కామెంట్ చేయి.